అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది అమ్మా టీవీ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు అప్లై చేసుకునే అవకాశం మే 7వ తారీఖు నుండి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మీడియా ముఖంగా వివరించడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు, అలాగే మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళు చేరిక తీసివేద్దామంటువంటి అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. అయిన మాటల్లో మరికొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి అనేక మంది యువత, అదేవిధంగా పౌరులందరూ కూడా ఎదురు చూస్తుంది కొత్త రైస్ కార్డు గురించి, రైస్ కార్డ్ సర్వీసెస్ గురించి. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా, కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇది ఒక అవకాశం. మరి రేపటి నుంచి మీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మరి రేషన్ కార్డులకి, కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వివరించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.